పెద్ద మూవీ ట్రైలర్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే చూసారంట. ఆయన చూసిన తర్వాత చిరులకి అయితే ఇచ్చేసాడు మనకి. అది కూడా ఆ పోస్ట్లో అయితే మెన్షన్ చేశాడు. నాకైతే గూస్ బంప్స్ అసలు. పెద్ద మూవీ మీద ఇప్పుడే హైప్తో ఫ్యాన్స్ అయితే చచ్చిపోతున్నారు. ఈ హైప్ తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు 2 రోజుల ముందు అంటే 18వ తేదీ ట్రైలర్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. 16వ తేదీ ఈ పోస్ట్ పెట్టాడు. ఒక్కసారి ఇది మీకు ఫస్ట్ చదివి వినిపించేస్తాను. ఆ తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాము. మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్ కూడా వేస్తాను, మీరు చూడండి, చదవండి ఒకసారి. చిరంజీవి గారు పెద్ద ట్రైలర్ చూసా, జస్ట్ వావ్ అనేసని 3 హ్యాపీ ఇమోజెస్ పెట్టాడు. 3 నిమిషాలు ప్యూర్ ఫైర్ పవర్ ప్యాకెట్ ట్రైలర్. చరణ్, బుచ్చిబాబు, రెహమాన్ ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు, కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు అనేసని ఒక హ్యాట్స్ ఆఫ్ ఇమోజీ. అండ్ నెక్స్ట్, ఎంత ఊహించుకున్నా దానికి మించి ఉంటుంది ఈ ట్రైలర్. ఎమోషన్స్, ఎలివేషన్స్, మ్యాడ్నెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అన్నట్లు చాలా రోజులైంది మీకు చిరు లీక్స్ ఇచ్చి ఆయన పోస్ట్లోనే ఇదైతే పెట్టాడు. మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్ అనే డైలాగ్కి ఆయన క్లాప్స్ కొడుతూ ఇమోజీలు పెట్టి అది ట్రైలర్లో ఉండబోయే డైలాగ్ అనేసి అనేది అర్థమవుతోంది. నాకైతే మోస్ట్ ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. ట్రైలర్ ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ గురించి కూడా మన ఛానల్లో అయితే మాట్లాడుకుందాము. సారీ బుచ్చిబాబు, చూశాక కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇది ఆయన పెట్టిన పోస్ట్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ పోస్ట్ తర్వాత అసలు మెగాస్టార్ చిరంజీవి గారి రికార్డులు ఏంటి, ఆయన తీసిన సినిమాలు ఏంటి, అసలు ఆయన చేయని జానర్ లేదు, ఆయన చూడని రికార్డు లేదు, ఆయన చూడని సినిమా లేదు, ఆయన చేయనటువంటి క్యారెక్టర్ లేదు. అట్లాంటి ఒక లెజెండ్ ఒక ట్రైలర్ గురించి ఆపుకోలేక ఇలా పోస్ట్ పెట్టాను. సారీ చెప్తూ, అది బుచ్చిబాబు గారికి ఆయన హంబుల్నెస్ చూడండి, ఆయన రెస్పాన్సిబిలిటీ చూడండి. అది కూడా సారీ చెప్పుతూ బుచ్చిబాబు గారికి ఇలా పోస్ట్ పెట్టారంటే మూవీలో ఇంకా ఎటువంటి సీన్లు మనకు చూపిపోతున్నాడు బుచ్చిబాబు అనేసి అని నాకైతే మోస్ట్ ఎక్సైటెడ్గా ఉన్నాను. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే రాసి పెట్టుకోండి, రికార్డులు అన్నీ బద్దలవబోతున్నాయి. రంగస్థలం చిట్టిబాబు క్యారెక్టర్ తర్వాత అంతకుముందు అని మాట్లాడుకున్న ప్రతి ఒక్కరు రంగస్థలం చిట్టిబాబు గారి క్యారెక్టర్ అంటే రామ్ చరణ్ గారు ప్లే చేసినటువంటి రంగస్థలం చిట్టిబాబు క్యారెక్టరైజేషన్ను, ఆయన యాక్టింగ్కి పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి మూవీ రంగస్థలం అనేసి చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు. కానీ పెద్ద తర్వాత అది మారబోతున్నది. పెద్ద మూవీ తర్వాత రామ్ చరణ్, పెద్ద ముందు రామ్ చరణ్ అని చెప్పుకోబోతున్నాం అనేసి మనకు క్లారిటీగా అర్థమవుతుంది. బుచ్చిబాబు గారు అయితే రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట అయితే అన్నారు. ఆ మాట వినిన తర్వాత నాకైతే మోస్ట్ హైప్ వచ్చేసింది. అసలు రామ్ చరణ్ గారు ఇలాంటి ఒక స్టోరీని, ఇలాంటి ఒక పాయింట్ని ఒప్పుకోవడమే ఆయన గొప్పతనము. ఆయనటువంటి క్యారెక్టరైజేషన్ ఒప్పుకోవడమే రామ్ చరణ్ గారి గొప్పతనము. ఆయనకే మొత్తం క్రెడిట్ ఇవ్వాలి అనేసి అని బుచ్చిబాబు గారు అయితే అన్నారు. అది వినిన తర్వాత ఈ మూవీ వేరే లెవెల్లో ఉండబోతున్నది. ఈ మూవీ అయితే థియేటర్లో దద్దరిల్లబోతున్నది అనేసి అని అన్ని రికార్డులు, చరిత్ర అంతా తిరగరాయబోతున్నది అనేసి అని నా గెట్ ఫీలింగ్ ఫ్రెండ్స్. మీకేమనిపిస్తున్నదో కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. రామ్ చరణ్ కానీ ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ అయితే వేయండి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఈ వీడియో రీచ్ అవ్వాలనేసి అని నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద లైక్ బటన్ కొట్టేసి ఒక్కసారి బలంగా చెప్పండి. కింద కామెంట్ సెక్షన్లో పెద్ది ఈజ్ గోయింగ్ టు బీ బ్లాస్ట్ అనేసి అని కామెంట్ అయితే చేయండి గైస్. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నేను ఈ వీడియో ఎంతమంది వరకు రీచ్ అయిందో కూడా తెలుసుకుంటాను. 4వ తేదీ అయితే మూవీ రిలీజ్ అవబోతోంది. 18వ తేదీ అయితే మూవీ ట్రైలర్ అయితే ముంబైలో లాంచ్ చేయబోతున్నారు. వీడియోలు వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా ఈ ప్రతి అప్డేట్ గురించి వీడియో పడుతూనే ఉంటుంది మన ఛానల్లో. ఆల్రెడీ ఇంకొక వీడియో అయితే తీయాలి బుచ్చిబాబు గారి ఇంటర్వ్యూ మీద అనుకున్నా, కానీ ఇప్పుడు ఈ ట్వీట్ చూసిన తర్వాత మెగాస్టార్ గారు పెట్టిన ట్వీట్ ఇది బ్లాస్ట్ కదా, అసలైన బ్లాస్ట్ అంటే ఇది కదా అనేసి అని ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను గైస్. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్ ఉన్నా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. లవ్ యూ ఆల్. జై హింద్.